చేసేవాళ్ళు ఎవరు లేరు. రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అనిపిస్తుందమ్మా. ఏడున్నది అన్నీ ఏడు వేసిన కొంగడ అన్నీ ఉంది. ఏముంది అంటే 6 పథకాలు ఫ్రీ స్కీమ్స్ అని అంటున్నారు కదా, ఏమున్నది మాకు ఒక ఉపయోగం కరెంటు ఉందా? ఫ్రీ లేడీస్ది రెండే వచ్చినాయి. మాకైతే ఏది లేదు. మళ్ళీ 500 రూపాయల గ్యాస్ లేదు. 30-40 రూపాయలు పడుతుంది. రాని వాళ్ళకి అప్లై చేసుకోండి వస్తుంది అని అంటున్నారు కదా. పెన్షన్లు కూడా 2000కి 4000 అన్నాడు, 4000కు 6000 అన్నాడు. అవి పెన్షన్లు కూడా ఏం లేవు. ఉం. అంటే మనకి ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదా, సర్వేలు అనేవైనా కరెక్ట్ గా జరుగుతున్నాయి అంటారా? ఏం సర్వేలు లేవు. ఏ సర్వేలు లేవు. ఏం లేవు. ఫోటోలు తీసుకుంటున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి. తీసుకుంటే ఏదెంతో కానీ ఏడేసిన కొంగడ అక్కడనే ఉంది. ఒక్క నిమిషం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు రైతులకు ఇచ్చిన ఏవైతే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా రైతు వచ్చినాయి. మరి పీరియడ్ లో ఈయనకైతే ఇప్పుడు కేసీఆర్ ఆను వాళ్ళే ఉంచను అన్న రేవంత్ రెడ్డి మళ్ళీ అవి పెడతా అంటున్నాడు కదా, మరి పెట్టగలుగుతాడు అవన్నీ కూడా? తెలియదండి మేడం. కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసుకొని పోయినట్టుండు, మరి పథకాలను ఎట్లా చేస్తాడు? కేసీఆర్ అయితే కథాన కాల్ చేసుకొని పోయింది అంటుండు. ఎక్కడ పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవంటుండు. ఫ్రీ బస్ వల్ల అసలు యూజ్ ఉందంటారా? మా లేడీస్ కి అసలు మొత్తం ఉంచాలంటారా తీసేయాలంటారా ఫ్రీ బస్? తీసేస్తేనే బాగుంటుంది మేడం. అసలు ఫ్రీ బస్ పెట్టాలంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎవరికి పెడితే బాగుంటుంది? సీనియర్ సిటిజన్ కు లేడీస్ కానీ జెంట్స్ కానీ పెడితే బాగుంటది. ఏంది లేడీస్ కు మొత్తం వెనక దాకా వాళ్ళే కూర్చుంటుండ్రు. అసలు మాకు సీట్లే